2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, ధనుర్మాసం ఇప్పుడు ధనుర్మాసం రాబోతుంది. ధనుర్మాసంలో శ్రీమన్నారాయణునికి చాలా మంది కూడా పూజలు చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి సమయంలో ఎవరైనా కూడా మార్నింగ్ టైమ్స్లో మెడిటేషన్ చేయాలి అంటే ఏ విధంగా ఉంటుంది? అండ్ ఎస్పెషల్లీ ఈ ధనుర్మాసంలో కనుక మనం మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందంటారు? మిగిలిన మాసాలతో కంపేర్ చేస్తే కార్తీక మాసం అలాగే ధనుర్మాసంలో మెడిటేషన్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కార్తీక మాసంలో చేసిన మెడిటేషన్ కర్మలను తొలగిస్తుంది. అలాగే ధనుర్మాసంలో చేసిన మెడిటేషన్ మనం ఆర్థికంగా ఎదగడానికి, ఒక ఉన్నత స్థాయిని చేరుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అంటే శ్రీమన్నారాయణుని మనం ఎంతగా అయితే మనం పూజిస్తూ ఉంటామో అంతగా మనకు వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం భగవంతుణ్ణి ఎప్పుడైతే అన్నీ తానే అని మనం నమ్ముతామో, మనం చేసే ప్రతి పనికి తన సహాయ సహకారాలు ఉంటాయని నమ్ముతాము, అలా మనతో పాటు ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అనేట విషయాన్ని మనం గమనిస్తామో అప్పుడు మనకి చక్కగా ఈ వర్కౌట్ అవుతుందండి మెడిటేషన్ కూడా. అంటే ఇది ఎప్పుడు చేయాలి? మనం బ్రహ్మముహూర్త కాలంలో చేయాలి. బ్రహ్మముహూర్త కాలంలోనే లేచి స్నానం చేసుకుని కూర్చొని మెడిటేషన్ చేయడము, చాంటింగ్ చేయడము, అలాగే క్లీం కృష్ణాయ నమః నిజంగా చాలా చక్కగా వర్కౌట్ అవుతుందండి. ఈ మంత్రం మాత్రం క్లీం కృష్ణాయ నమః, ఈ మంత్రాన్ని మనం రోజు కానీ చాంట్ చేసినట్లయితే, ఈ మంత్రం ఒక్కటే అనే కాదండి, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, కృష్ణం వందే జగద్గురు, హరే కృష్ణ హరే రామ 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 హరే హరి అని ఒక మంత్రం. ఈ మంత్రాలను మనము రోజు చాంట్ చేయడం వలన, అంటే అందరూ అనుకోవచ్చు ఈ మంత్రం చాంట్ చేస్తే మన బాడీలో చేంజెస్ వస్తాయా? మన మైండ్లో ఖచ్చితంగా చేంజెస్ వస్తాయండి. ఆ శబ్దాన్ని పలికే విధానము, ఆ అక్షరాల అమరిక మన లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొస్తాయి అన్నమాట. ఇట్ గివ్స్ ద స్ట్రెంగ్త్. అలాగే మనం పాజిటివ్ వేలో వెళ్ళడానికి మనకి సహకరిస్తూ ఉంటుంది. ఈ ధనుర్మాసంలోని పొద్దున్నే మనం గోదాదేవి కళ్యాణం అవి చేస్తూ ఉంటారు, అలాగే తిరుప్పావై చదువుతూ ఉంటారు. ఈ చదవడం వలన, అలాగే మనకి విష్ణు సహస్రనామాలు ఖచ్చితంగా చదువుతూ ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ధనుర్మాసంలో ఎస్పెషల్ ఏంటంటే ఎక్కువగాని పొంగలి ఇలాంటివి చేసిన నైవేద్యాలు కూడా పెడుతూ ఉంటారు. పెరుగన్నము, పొంగలి, పులిహోర ఇలాంటి నైవేద్యం చేసి పొద్దున్నే దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతూ ఉంటుందో మనం గమనించే ఉంటాము, పండగ నెల స్టార్ట్ అవుతుంది అని అంటారు. ఇంటి ముందు వాకిటి ముందు ముగ్గులు వేయడము, అలాగే ఈ ధనుర్మాసంలో విష్ణుకి ఎంతగా అయితే మనం తులసిని సమర్పిస్తూ ఉంటాము అంత బెనిఫిట్ పొందుతూ ఉంటాం అనమాట. అలాగే పెళ్ళి కాని వాళ్ళు తులసిని సమర్పించడం వలన తొందరగా మ్యారేజెస్ అవ్వడం అవన్నీ జరుగుతాయంట. అలాగే మనం ఎప్పుడైతే ఈ యొక్క మంత్రాలని చాంట్ చేయడం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, అంటే ఫస్ట్ మన మైండ్లోకి పాజిటివిటీని నింపుకోవాలి. ఇది ఎలాగా అది ఎలాగా అనే విషయాన్ని వదిలిపెట్టి, భగవంతుడు అనేది ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, మనం చేసే ప్రతి పని వెనకాల ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది నాకు సపోర్ట్ ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే భగవంతుడు కనిపిస్తున్నాడా అంటే నువ్వు చేసే పనిలోనే ఉంటుంది, నీలోనే ఉంటాడు. సో నిన్ను నువ్వు ప్రేమించటము, నువ్వు చేసే పనిని ప్రేమించటము, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి దాంట్లోనే ఈ పాజిటివ్ ఎనర్జీ ఇంక్లూడ్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఎవరైనా సరే ఖచ్చితంగా ఇది ఫాలో అప్ అవుతారండి. సో ధనుర్మాసంలో ప్రత్యేకించి బ్రహ్మముహూర్త కాలాన్ని మనం మెడిటేషన్కి పరంగా ఉపయోగించుకోవచ్చు. విష్ణుని ఎక్కువగా మనం ధ్యానం చేయడం వలన, అంటే మన బాడీని ఆ టైంలో ఎనర్జీస్, ఎటువంటి ఎనర్జీస్ తీసుకోవాలి, విశ్వాత్మ యొక్క శక్తి నాలో ప్రవేశించడానికి నేను ఎలా ఉండాలి అనేది మనం ఫస్ట్ అనుకున్నట్లయితే, సో ఒక వైట్ లైట్ అండి, దిస్ వైట్ లైట్ ఈజ్ అ డిస్పర్షన్ ఆఫ్ 7 కలర్స్. ఆ 7 కలర్స్ మన చక్రస్. అంటే ఈ వైట్ లైట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వం నుంచి వచ్చింది. విశ్వం మనలోకి ఈ లైట్ని పంపించినప్పుడు అది డిస్పర్స్ అయ్యి 7 లైట్స్గా డివైడ్ అయిపోయింది. విబ్జియాన్ అని చెప్తూ ఉంటాం మన సైన్స్లోని. అంటే వైలెట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇట్స్ అ ఆర్డర్. సో ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ప్రతి దాంట్లోని కూడా నువ్వు ఇవన్నీ దాటుకుంటేనే మళ్ళీ వైట్ లైట్ని చేరుకోగలవు. సో మనలో ఈ లైట్స్ యొక్క ఫ్రీక్వెన్సీనే
భయము నెగిటివ్ థాట్స్ కింద, ఎనర్జీస్ కింద, ఎఫెక్షన్స్ కింద, వాయిస్ కింద బయటకు వస్తుంది. వీటన్నిటిని మనం కానీ క్లారిటీ చేసుకున్నట్లయితే మళ్ళీ మన వైట్ లైట్ని చేరుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అంటే తిరిగి మనం వైట్ లైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది మళ్ళీ అందులోకి వైట్ లైట్గా మారిపోయేటటువంటి అవకాశాలు దొరుకుతాయి. ఎప్పుడండి అని అంటే భగవంతుడి యొక్క శక్తిని మనం పొందాలి అని అనుకున్నప్పుడు మనం ప్రయాణించే మార్గాన్ని, ద వే ఆఫ్ లైఫ్, పాజిటివిటీని ప్రతి ఒక్కరిలోని భగవంతుడు ఉన్నాడని చూడండి. ఎవరో ఒకరికి సహాయం చేయడానికి చూడండి. ఈ ధనుర్మాసం ఎస్పెషల్గా దాన ధర్మాలు చేయడం, ఆకలిగా ఉన్న వాళ్ళకి తిండి పెట్టడం, ఏదన్నా పండో ఫలమో ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వటము, ఇలాంటివి చేయడం వల్ల కొంత మనకి పాజిటివిటీ అనేది వస్తుంది. అలాగే పాజిటివ్ వేలో వెళ్ళడానికి రూట్స్ దొరుకుతాయి మనకి. అరే నా లైఫ్ అంతా ఇలా నేను స్ట్రగుల్ అవుతున్నాను, స్ట్రగుల్ అవ్వరండి. యు ఆర్ లెర్నింగ్ సమ్ లెసన్స్. మనం చేసినటువంటి పనుల నుంచి మనం కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకుంటున్నాము. ఓహో, ఈ కష్టం నుంచి నేను ఇది నేర్చుకున్నాను. ఈరోజు డబ్బు లేకపోవడం, నేను డబ్బును ఒకప్పుడు ఇలా ఖర్చు పెట్టాను కాబట్టి ఈ విధమైనటువంటి కష్టాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. సో ఐ రియలైజ్డ్. సో డబ్బుని ఇలా జాగ్రత్త పరచుకోవాలి, నేను ఇలాంటి పనులు చేయాలి నేను అనేటటువంటి ఒక రియలైజేషన్ తెచ్చుకోవడానికే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, మన లైఫ్ని టర్న్ చేసుకోవడానికి. సో ఏంటంటే మార్నింగ్ టైం మనల్ని మనం రీఫ్రెష్ చేసుకుంటూ, మన లైఫ్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటూ, మనల్ని మనం ప్రేమిస్తూ మార్నింగ్ మెడిటేషన్లో విశ్వాత్మ యొక్క శక్తిని నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను, అంటే పాజిటివ్ వేలో వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, టు షో ఏ వే అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవకాశాలు అనేవి వస్తాయని నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. సో అలా మనం ఎప్పుడైతే పూర్తిగా పాజిటివిటీని తెచ్చుకునే మార్గంలో వెళ్తే ధనుర్మాసం మెడిటేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అంటే ఎలా మేడం, ఇంకా ఎవరికైనా కూడా సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ చెక్ చేసుకోండి అని చెప్పారు. బట్ స్టిల్ అక్కడ కూడా వాళ్ళు ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకున్న బ్లాకేజ్ గురించి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా సాధ్యమవుతుందంటే? ఈ మంత్ 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈ 21 days క్లాసెస్. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఐ విల్ క్లియర్ ఎవ్రీథింగ్. అంటే ఎక్కడ బ్లాక్ అయిపోతుంది మీరు చాంట్ చేయడంలోనే తెలిసిపోతుంది. అది ఎలా చాంట్ చేస్తున్నారు, ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్, అంటే మీకు ఎక్కడెక్కడ అది బ్లాక్ అవుతుంది మీరు ఒక 2-3 సార్లు చెక్ చేసుకునేటప్పటికి యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఏ చక్రాస్ దగ్గర నేను ఆగిపోతున్నాను, దాన్ని క్లియర్ ఆఫ్ చేసుకోండి. ఆ చక్రాలో ఎందుకు ఆగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి, దానికి నేను ఎలా మ్యాచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మన క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుందండి. ఇట్స్ ఎ కాంబో క్లాస్ అనమాట. December 15th నుంచి 21 days అండి. ఓకే, టైమింగ్స్ టెక్నిక్స్ వచ్చేసి అంటే ఎఫర్మేషన్ ఎలా రాయాలి, వాటర్ గ్లాస్ ఎలా వాడాలి, వాడేటప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉండి, ఇవన్నీ టెక్నిక్స్ క్లాస్లో 6:20 to 7:20 క్లాస్ జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మెడిటేషన్ వచ్చేసి 10 to 10:40, అంటే ఒకటే రోజు 2 క్లాసెస్ జరుగుతాయి అనమాట. ఇట్స్ ఎ కాంబో క్లాస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.